వెన్ను ఎముక అనేది స్ట్రేట్గా ఉండదేమో, మనం జీవితాంతం ఇట్లా గూనితో ఉండాలేమో అని పిల్లలు కానీ పెద్దలు కానీ అనుకునేవాళ్ళు. మసాజ్ చేయించుకుంటే తగ్గిపోతుంది, లేదంటే ఆక్యుపంక్చరు, ఆక్యుప్రెజరు, కైరోప్రాక్టిక్ ప్రాక్టీసెస్ అట్లాంటి వాటి వల్ల తక్కువ ఉందా ఎక్కువ ఉందా, సర్జరీ చేయాలా వద్దా అనేది నెక్స్ట్ స్టెప్. బట్ గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అది. నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. వెన్నుపాము అంటేనే ఎముకలు కండరాలతో పాటు కీలకమైన నరాలతో కూడిన సంక్లిష్టమైన అవయవం. అలాంటి కాంప్లెక్స్ ఆర్గాన్ని ట్రీట్ చేసే కాంప్లెక్స్ సర్జన్ డాక్టర్ అభినందన్ రెడ్డి. ఆయనతో మాట్లాడి అసలు ఈ కాంప్లెక్స్ స్పైన్ సర్జరీస్ అంటే ఏంటి, ఇవి దేనికి ఉపయోగపడతాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, యాక్చువల్లీ స్పైన్ అంటేనే కాంప్లెక్స్ కదా, సో దాంట్లో కాంప్లెక్స్ స్పైన్ సర్జన్ అనే ఒక స్పెషలైజేషన్ నేను ఇప్పుడే వింటున్నాను. అంటే కొంచెం దాని గురించి, అంటే మీ గురించి, మీరు చేసిన స్పెషలైజేషన్ గురించి చెప్పండి. అంటే మనం సాధారణంగా చూసే వెన్ను ఎముక సర్జరీస్ అంటే సాధారణంగా మనం ఎదుర్కొనేవన్నీ డిస్క్ ప్రాబ్లమ్స్. అవును, ఎక్కువ అవి చాలా మటుకు మా వరకు వచ్చేసరికి అవి మాకు కొంచెం చిన్న ప్రాబ్లమ్స్. అంటే డిస్క్ అనేది చాలా చిన్న సర్జరీ లాగా చూస్తాం. దానికంటే కాంప్లెక్స్ అంటే సంక్లిష్టమైన పరిస్థితులు, అంటే గూని రావటం, పిల్లల్లో గూని చూస్తుంటాం, పెద్దవాళ్ళల్లో గూని చూస్తుంటాం, లేకపోతే పిల్లలు ఒక సైడ్కి వంగిపోవడం కానీ చూస్తుంటాం. దాన్ని మనం పార్శ్వ గూని అంటే స్కోలియోసిస్, అంటే ముందుకు వంగిపోవడం అనేది కైఫోసిస్. ఇట్లా లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చేసి వెన్నుపాములో వెన్ను ఎముకలో ఇబ్బందులు రావటం, కాళ్ళు పడిపోయే పరిస్థితి రావటం, లేకపోతే పెద్దగైన వాళ్ళల్లో ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల్లో సాంద్రత తగ్గి ఎముకలు బలహీనపడి ఫ్రాక్చర్లు అవ్వటం. సో వీటన్నిటిని డీల్ చేసే స్పెషలైజేషనే కాంప్లెక్స్ స్పైన్ సర్జరీ. సో ఎనీథింగ్ మోర్ కాంప్లెక్స్ టు ఇది స్పైన్ అనుకోవచ్చు. అంటే చాలా ఇబ్బందితో ఎదురు చూస్తూ ఉంటారు కదా, గూనితో కానీ పార్శ్వ గూనితో కానీ. ఇంకా మన వెన్ను ఎముక అనేది స్ట్రేట్గా ఉండదేమో, మనం జీవితాంతం ఇట్లా గూనితో ఉండాలేమో అని పిల్లలు కానీ పెద్దలు కానీ అనుకునేవాళ్ళు. లేకపోతే ఆల్రెడీ సర్జరీ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు మనం జనరల్గా వింటూ ఉంటాం, ఫెయిల్డ్ బ్యాక్ సిండ్రోమ్. ఇట్లా ఆల్రెడీ నాకు సర్జరీ అయింది, మళ్ళీ చేయలేరేమో, మళ్ళీ చేస్తే నా కాళ్ళు పడిపోతాయేమో. సో ఇట్లాంటి వాటిని డీల్ చేసేదే కాంప్లెక్స్ స్పైన్ సర్జరీ. అంటే సార్, ఇది కోర్సు స్పెషల్గా ఉంటుందా? అసలు మీరు ఎక్కడ చేశారు? కొంచెం మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి సార్. నేను వచ్చేసి నా ఎంబీబీఎస్ అనేది మన ప్రెస్టీజియస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చేశాను. దాని తర్వాత మనందరికీ గర్వకారణమైన నిమ్స్లో ఆర్థోపెడిక్స్ చేశాను. దాని తర్వాత అక్కడ నుంచి నాకు స్పైన్ అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. నా గైడ్ వచ్చేసి స్పైన్ సర్జరీస్ చేసేవాడు, వెన్ను ఎముక వంకర్లు తిరిగి స్ట్రేట్ చేసేవాడు. అది చూసి నాకు చాలా గర్వంగా అనిపించింది, నేను ఇట్లాంటి సర్జరీలో పాల్గొంటున్నాను అని. సో ఒకానొక స్టేజ్లో నేను ఈ సర్జరీస్ నేను చేయాలన్న కోరిక నాకు కలిగింది. సో దాని తర్వాత నేను ఈ రీప్లేస్మెంట్స్ కాకుండా స్పైన్ సైడ్ మళ్ళింది నా ఇంట్రెస్ట్. సో ఇండియాలోనే బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ స్పైనల్ ఇంజరీ సెంటర్ అని న్యూఢిల్లీలో ఉంటుంది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్పైన్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా. సో ఐ వాజ్ లక్కీ, అక్కడ నాకు సీట్ వచ్చింది. ఉండేది ఒక సీట్, ఆ సీట్ నాకు వచ్చింది. ఒక్క సీటు మీరు కొట్టేశారు. సో అక్కడ నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ 6 years అక్కడే ఉన్నాను. అన్ని రకాల స్పైన్ సర్జరీస్ నేర్చుకున్నాను, చిన్నదాని నుంచి పెద్దదాని దాకా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. ఎటువంటి స్పైన్ సర్జరీ అయినా చేయగలిగే అనుభవం నాకు అక్కడ వచ్చింది. అక్కడ చేసిన అనుభవంతో నేను జర్మనీ వెళ్ళాను. అక్కడ మినిమల్ ఇన్వేజివ్ రోబోటిక్ సర్జరీస్ కూడా నేర్చుకున్నాను. దాని తర్వాత యూఎస్కి వెళ్ళాను. వన్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ స్కూల్స్ వాషింగ్టన్ యూనివర్సిటీకి వెళ్ళాను. బెస్ట్ సర్జన్స్ అన్న వాళ్ళ దగ్గర నేను పని చేయగలిగాను. ఐఎమ్ లక్కీ అని చెప్పొచ్చు సింపుల్గా చెప్పాలంటే. బికాస్ నేను అనుకున్న నా మెంటర్స్ ఎవరైతే ఉండాలనుకున్నానో వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళగలిగాను. ఆ ఆపర్చునిటీ నాకు దొరికింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఈ వెన్నుపాము సంబంధించి వెన్ను ఎముక వంకర్లు తిరిగిన దాన్ని స్ట్రేట్ చేసే సంబంధించి ఎంతవరకు నేర్చుకోగలిగాను. రీసెంట్లీ జపాన్ కూడా వెళ్ళగలిగాను. జపాన్లో ఇంకొంచెం ఎక్కువగా నేర్చుకోగలిగాను. నౌ ఆ నేర్చుకున్నదంతా నేను ఇక్కడ నా పేషెంట్స్కి నేను ఇవ్వగలుగుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే సార్, ఇప్పుడు మీరు వెన్ కమింగ్ బ్యాక్ టు అవర్ కాంప్లెక్స్ సర్జరీస్, దీంట్లో అంటే ఓన్లీ డిఫార్మిటీస్ అన్నీ సెట్ చేయడము అనేది ఉంటుందా? మెయిన్గా డిఫార్మిటీస్ అని మామూలుగా జనరల్గా కూడా అంటుంటారు కదా సార్, స్పైన్ డిఫార్మిటీస్ అని. ఈ కైఫోసిస్, స్కోలియోసిస్ అందులోకి వస్తాయా? ఎలాంటివి ఉంటాయి ఇంకా దాంట్లో? డిఫార్మిటీస్ మనం బ్రాడ్గా అంటే
బ్రాడ్గా తీసుకుంటే 2 రకాలు. ఒకటి పార్శ్వ గూని అంటే స్కోలియోసిస్, ఇంకోటి గూని అంటే కైఫోసిస్. పార్శ్వ గూని అంటే వంకర్లు సైడ్కి తిరగడం, మన ఎముక అనేది సైడ్కి వంగిపోవడం. కైఫోసిస్ అంటే వెన్నుముక్క ముందుకి వంగిపోవటం. సో ఈ 2 డిఫార్మిటీస్గా అంటాం. జనరల్లీ ఇవి మనం పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ చూస్తూ ఉంటాము. స్కూల్కి వెళ్ళే పిల్లల్లో చాలా ఎక్కువగా ఈ స్కోలియోసిస్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఒక సైడ్కి వంగిపోవటం కానీ, ఒక సైడు రిబ్స్ కానీ, ఛాతీ కానీ ఒక సైడు ఎత్తుగా కనిపించడం కానీ, ఒక సైడ్ భుజం పైకి ఉండడం, ఒక సైడ్ కిందికి ఉండడం కానీ చూస్తుంటాం. లేకపోతే వంగి కనబడటం, మనం ఏదో స్కూల్ బ్యాగ్ వేసుకోవడం వల్ల వీడి వెన్ను ఎముక వంగిపోయిందని అనుకుంటూ ఉంటాం కానీ బట్ యాక్చువల్ రీజన్ దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. దాన్ని ఒక స్పైన్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్తే ఒక ఎక్స్రే తీసి దాన్ని అప్పుడు స్కోలియోసిస్ ఉందా లేదా, కైఫోసిస్ ఉందా లేదా అనేది ఒకటి కనుగొనాలి. ఎందుకంటే దానికి ఈ కాలంలో ట్రీట్మెంట్ ఉంది. ఇంతకుముందు కొంచెం కాంప్లికేటెడ్ సర్జరీస్ అంత ఎక్కువగా నేర్చుకున్న వాళ్ళు లేరు, చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు మన దగ్గర అవన్నీ పరికరాలు ఉన్నాయి, ఎక్స్పర్టీస్ ఉంది, మనం ఇప్పుడు చేయవచ్చు. దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే మనం పిల్లల భవిష్యత్తు మనకు చాలా ఇంపార్టెంట్. అది వంకర్లు తిరిగిన భవిష్యత్తు అయితే మనకి ఇబ్బంది. పేరెంట్స్ అయినా ఇబ్బందే, రిలేటివ్స్ అయినా ఇబ్బందే, ఎవరైనా ఇబ్బందే. సో మనం వాళ్ళకి కరెక్ట్గా స్పైన్ స్ట్రేట్గా ఇవ్వగలిగే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయకుండా మనం ఒక స్పెషలిస్ట్ని కలిసి దానికి ట్రీట్మెంట్ గురించి తెలుసుకొని, దానికి ట్రీట్మెంట్ ఉంది అని తెలుసుకున్న తర్వాత దాన్ని ట్రీట్మెంట్ చేయించగలిగితే వీ కెన్ గివ్ ద బెస్ట్ టు ది చిల్డ్రన్. జనరల్గా సార్ ఇప్పుడు ఈ గూని అన్నారు మీరు ఇందాక, ఈ డిఫార్మిటీస్ ఏవైనా సరే అంటే ముందుకు వంగిపోవడం, ఎస్పెషల్లీ గూని, ఈ కైఫోసిస్ ఎక్కువ పెద్దవాళ్ళలో కనిపిస్తూ ఉండేది. అంటే దాన్ని వేరే అంటారు అనుకుంటా, యాంకైలోసిస్, స్పాండిలోసిస్, సంథింగ్ ఏదో పేరు ఉంది కదా. అలా పెద్దవాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం జనరల్గా. మరి పిల్లల్లో కూడా ఎందుకు వస్తాయి ఈ డిఫార్మిటీస్? అంటే వాళ్ళు పుట్టేటప్పుడే అట్లా పుడతారా? ఎందుకు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అంటే ఈ గూనికి పలు కారణాలు ఉంటాయి. పిల్లల్లో కొన్ని కారణాలు, పెద్దల్లో కొన్ని కారణాలు. పిల్లల్లో వచ్చేసరికి ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకపోతే పుట్టుకతో కావచ్చు, లేకపోతే పుట్టిన తర్వాత ఎముక ఎదుగుదల సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే నరాలలో బలహీనత వల్ల కూడా కావచ్చు. సో మసిల్స్ అనేవి కరెక్ట్గా సపోర్ట్ ఇవ్వకపోయినా కూడా మెల్లిమెల్లిగా ముందుకు వంగిపోవటం. సో పిల్లలు ఎదుగుతున్న కొద్దిగా ఇప్పుడు మనకు చిన్న చెట్టులాగా భావిస్తే పిల్లల్ని, ఒక చెట్టు వంకరగా ఎదుగుతుంటే దాన్ని పట్టించుకోకపోతే అది వంకరగానే ఎదుగుతుంది. దానికి ఒక సపోర్ట్ ఇస్తే అది కరెక్ట్గా స్ట్రేట్గా ఎదుగుతుంది. సో పిల్లలు కూడా అంతే. ఇప్పుడు వెన్నుముక్క అనేది వంకరగా ఉందనుకోండి, మనం దాన్ని అలా వదిలేస్తే వంకరగానే పెరుగుతుంది. ఆ వంకర దేనివల్ల అనేది మనం కనుగొని దానికి సరైన ట్రీట్మెంట్ ఇస్తే మనం దాన్ని స్ట్రేట్ చేయవచ్చు. అంటే పెద్దవాళ్ళల్లో వచ్చేసి పలు కారణాలు ఉంటాయి. ఇప్పుడు యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అనేది ఒక కారణం, ఎముకలకు సంబంధించి ఒక చిన్న వ్యాధి. సో దానివల్ల ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా గూని క్రమంగా పెరుగుతూ వస్తుంది. సో అదొక టైప్ ఆఫ్ కైఫోసిస్. ఇంకా లేదమ్మా, అదొక టైప్ ఆఫ్ డిజీజ్ ఫర్ ద బోన్. మెల్లిమెల్లిగా ఎముకలన్నీ అతుక్కుపోతూ ఉంటాయి ఒకదానికి ఒకటి. సో ఆ మూమెంట్ అనేది మన బాడీలో ఉండదు. ఇంకా అందరూలాగా ముందుకు వంగటం, వెనక్కి వంగటం, సైడ్కి తిరగటం లాంటివి చేయలేరు వాళ్ళు. ఒక రోబోట్ లాగా ముందుకు వంగిపోయి ఉండిపోతారు వాళ్ళు. సో వాళ్ళకి ముందుకు చూడడం అనేది ఇంపాసిబుల్ అయిన టైంలో మనం సర్జరీస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక మనిషి కిందికే చూసి నడవాలంటే ఇబ్బంది, ముందేముందో తెలియదు, మన కాళ్ళ ముందు ఏముందో అదే చూసి నడవాలంటే ఇబ్బంది. సో అటువంటి వాళ్ళల్లో మనం సర్జరీ చేసి వాళ్ళని స్ట్రేట్ చేయవచ్చు. అదే ఇంకా పెద్ద వాళ్ళల్లో వచ్చేసరికి ఎముకల బలహీనత వల్ల, ఆస్టియోపోరోసిస్ వల్ల కూడా గూని రావచ్చు. ఆస్టియోపోరోసిస్ గూనికి కూడా దారితీస్తుందా? మెల్లమెల్లిగా ఆస్టియోపోరోసిస్ వల్ల ఎముకల్లో సాంద్రత తగ్గడం వల్ల ఎముకలు అనేవి చిన్న చిన్న మైక్రో ఫ్రాక్చర్స్ అయిపోయి వాటి హైట్ అనేది తగ్గుతూ వస్తుంది. సో హైట్ తగ్గుతున్న కొద్దిగా మెల్లిమెల్లిగా ముందుకు వంగిపోతుంది. మన పెద్దవాళ్ళు, ఆడవాళ్ళల్లో ఎస్పెషల్లీ మనం చూస్తుంటాం, చాలామంది అవ్వలు ముందుకు వంగిపోతుంటారు కర్ర పట్టుకొని. సో అది ఆస్టియోపోరోసిస్ వల్ల వచ్చిన గూని. మెల్లిమెల్లిగా మైక్రో ఫ్రాక్చర్స్ అయిపోయి మెల్లిగా ముందుకు వంగిపోతూ ఉంటాయి. అప్పుడు పెయిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా సార్ వాళ్ళలో? అంటే ఫ్రాక్చర్స్ అయితే అన్ని ఫ్రాక్చర్స్ ఉంటే అంటే వాటికవే ఇది అవుతాయా, ఓన్లీ గూని దగ్గర ఆగి? లేదంటే అంటే వాళ్ళు సర్జరీ చేయించుకోకపోతే అసలు పరిస్థితి ఏంటి? అంటే సర్జరీ చేయించుకోవాలన్న రూల్ లేదు. మైక్రో ఫ్రాక్చర్స్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు, కొన్ని రోజులు పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ని మనం కంట్రోల్ చేయగలిగితే, ఆ పేషెంట్కి ఆ మాత్రం గూని మనం యాక్సెప్ట్ చేయగలిగితే సర్జరీ లేకుండా ఆస్టియోపోరోసిస్ని ట్రీట్ చేసుకుంటే సరిపోయే
సరిపోతుంది అప్పుడు అక్కడ అది ఆపేయచ్చు. అక్కడ ఆపేయచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ విషయానికి వస్తే దీన్ని సరి చేస్తారు అని చెప్పారు కదా మీరు. అంటే ఇప్పుడు స్కోలియోసిస్ అయితే సైడ్కి, ఇదేమో ముందుకి వంగడం కదా, దాని ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే దాన్ని స్ట్రేట్గా దాన్ని పడిపోయిందాన్ని నిలబెట్టి ఏమన్నా సపోర్ట్ ఇస్తారా? ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? అంటే జనరల్లీ చాలా మనం అనుకున్నట్టుగా ఇవి కాంప్లెక్స్ స్పైన్ సర్జరీ, అంటే చాలా పెద్దగా ఉంటుంది సర్జరీ. ఒక్కొక్క సర్జరీ మనకు 6 గంటల నుంచి 10 గంటల దాకా కూడా అవ్వచ్చు. సో దీంట్లో మనం వెన్ను ఎముకతో పాటు వెన్ను పామును కూడా మనం గమనిస్తూ ఉండాలి. సో దీంట్లో మనం స్పెషల్గా న్యూరో మానిటరింగ్ అనేది ఒకటి పేషెంట్కి ఆపరేషన్ టైంలో అమరుస్తాం. సో ప్రతి మూమెంట్లో మనం చేసే ప్రతి స్టెప్లో కూడా సిగ్నల్ వస్తుందా లేదా, వెన్ను పాము నుంచి కండరాలకు వెళ్ళే సిగ్నల్ కరెక్ట్గా వస్తుందా లేదా, మనం చేసే సర్జరీ వల్ల లేకపోతే వెన్ను ఎముకని స్ట్రేట్ చేస్తున్న క్రమంలో వెన్ను పాముకి ఏమైనా దెబ్బ తగులుతుందా లేదా అనేది కూడా మనం ఒకటి గమనించుతూ ఉండాలి. సింపుల్ సర్జరీస్ కావు ఇవి. ఎందుకంటే దీంట్లో మేజర్ కాంప్లికేషన్ వచ్చేసి కాళ్ళు పడిపోవడం. మన చేతుల్లో ఇప్పటిదాకా కాలేదు, బట్ ద రిస్క్ ఈజ్ ఆల్వేస్ దేర్. అంటే రిస్క్ అనేది ఎప్పుడూ ఉంటుంది, అది మనం అజాగ్రత్తగా తీసుకోకూడదు. సో ఈ న్యూరో మానిటరింగ్ పెట్టుకొని ఈ 6 to 8 hours సర్జరీస్ ఏవైతే చేస్తూ ఉంటామో పలు విధాలుగా పలు రకాలుగా స్క్రూలు వేసి రాడ్లు పెట్టి దాన్ని స్ట్రేట్ చేస్తాం. సో ఈ క్రమంలో ఈ కాంప్లికేషన్ రాకుండా ఉండడానికి న్యూరో మానిటరింగ్ వాడుతూ అదే టైంలో మనం ఇంట్రా ఆపరేటివ్ ఎక్స్రేస్ తీసుకుంటూ ఎంతవరకు స్ట్రేట్ చేసాము, ఇంకెంత స్ట్రేట్ చేయగలుగుతాం అనేది కాన్స్టెంట్గా చూసుకుంటూ మనం స్ట్రేట్ చేస్తాం. అంటే న్యూరో మానిటరింగ్ అంటే అది ఎట్లా సార్? అంటే ఎక్కడ అమరుస్తారు? బ్రెయిన్కి అమరుస్తారా లేదంటే? న్యూరో మానిటరింగ్ అంటే బ్రెయిన్ నుంచి మనం చిన్నగా సిగ్నల్స్ పంపిస్తూ ఉంటాము, ఎలక్ట్రోడ్స్ పెట్టి పలు కండరాలకి మనం ఎలక్ట్రోడ్స్ పెడతాము. సో పైనుంచి పంపించిన సిగ్నల్ కింది దాకా వెళ్తుందా లేదా, అంటే పైనుంచి బ్రెయిన్ నుంచి వెళ్ళే సిగ్నల్ వెన్నుపాములో కంటిన్యూటీ అనేది ఉందా లేదా పైనుంచి. ఇప్పుడు నార్మల్గా ఒక వైర్ తీసుకుంటే ఒక దగ్గర ప్లగ్లో పెడితే ఇంకో దగ్గర బల్బు వెలగాలి, అంటే ఆ వైర్ బాగుందా లేదా. సో ఇది వెన్నుపాము బాగుందా లేదా సింపుల్గా మనం చెక్ చేసుకోవాలంటే, సింపుల్ భాషలో చెప్పుకోవాలంటే టోటల్ సిగ్నలింగ్ పాత్వే కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఓకే, అది కరెక్ట్గా లేకపోతే సర్జరీ ప్రాబ్లమ్. మనం కొద్దిసేపు ఆగి చూడడం కానీ లేకపోతే ఎందువల్ల ఈ ప్రాబ్లం వచ్చిందనేది మనం చూసి దాన్ని రెక్టిఫై చేసుకోవడం కానీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ న్యూరో మానిటరింగ్ ఫెసిలిటీ అనేది ఈ మధ్య ఏమైనా వచ్చిందా సార్? ఇంతకుముందు నుంచి కూడా ఉందా? అంటే బయట దేశాల్లో చాలా రోజుల నుంచి ఉంది, మన దగ్గర కూడా ఉంది. కానీ ఈ మధ్యలో కొంచెం మనం ఎక్కువగా వాడడం అనేది స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఈ కాంప్లెక్స్ స్పైన్ సర్జరీస్, డిఫార్మిటీ సర్జరీస్ ఈ మధ్య మనం ఎక్కువగా చేయగలుగుతున్నాం కాబట్టి దీని యూజ్ అనేది ఎక్కువగా చేస్తున్నాం ఇప్పుడు. దానికి స్పెషాలిటీ పర్సన్స్ ఉంటారు న్యూరో మానిటరింగ్ చేసేవాళ్ళు, న్యూరో ఫిజియాలజిస్ట్ అంటాం. వాళ్ళ అవసరం మనకు చాలా ఉంటుందన్నమాట ఈ టైప్ ఆఫ్ సర్జరీస్లో. వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా వరకు ఈ స్పైన్ సర్జరీస్ కాకుండా స్పైన్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటాయండి, నడుము నొప్పి, వెన్ను నొప్పి ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా అది ఏ కారణం వల్ల రావచ్చు. మీరు అన్నట్టు ఏదైనా కాంప్లెక్స్ ఇష్యూ కూడా లోపల ఉండొచ్చు, అప్పుడప్పుడే ఈ గుణి అది ప్రాబ్లం అవడము, ఫ్రాక్చర్స్ ఏదైనా కావచ్చు. కానీ చాలా సందర్భాల్లో మసాజ్ చేయించుకుంటే తగ్గిపోతుంది, లేదంటే ఆక్యుపంక్చరు, ఆక్యుప్రెషరు, కైరోప్రాక్టిక్ ప్రాక్టీసెస్ అట్లాంటి వాటి వల్ల రిజల్ట్ ఉంటుందని చెప్పి వెళ్తూ ఉంటారు. అది ఎంతవరకు ఇక్కడ యూజ్ అవుతుంది సార్? అంటే సర్జరీని అవాయిడ్ చేయొచ్చా వాళ్ళు దాని ద్వారా? అంటే ఏ ప్రాబ్లం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గూని ఉందనుకోండి, దానికి మసాజ్ చేసినా కానీ, కైరోప్రాక్టిక్ చేసినా కానీ, యాక్యుపంక్చర్ చేసినా దానికి లాభం లేదు. ఎందుకంటే మన వెన్ను ఎముక అనేది వంకరగా ఉంది, దాన్ని ఏం చేసినా స్ట్రెచ్ చేయాలి. సో సింపుల్గా చెప్పాలంటే ఆ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ నీడ్స్ స్ట్రక్చరల్ కరెక్షన్. దాన్ని ఏం మసాజ్తోనో కైరోప్రాక్టిషనర్తోటో చేయలేము. సిమిలర్లీ స్కోలియోసిస్ కూడా అంతే, మనం సర్జరీ చేసే దాన్ని స్ట్రేట్ చేయాలి, వేరే ఆప్షన్స్ లేవు. సో కాబట్టి కంపల్సరీ సర్జరీ అవసరం. ఇప్పుడు ఒకసారి స్పైన్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఒకటేమో అదే కాళ్ళు పడిపోవడము, లేదంటే పైన భాగం అయితే చేతులు పడిపోవడము, అట్లాంటివన్నీ భయపడుతుంటారు జనరల్గా. స్పైన్ అంటేనే స్పైన్ కానీ బ్రెయిన్ కానీ ఆ సర్జరీ అంటే భయపడతారు. మరి మీరు చెప్పడమే కాంప్లెక్స్ సర్జరీ అంటున్నారు, దాంట్లో కాంప్లికేషన్స్ ఆబ్వియస్లీ ఉంటాయి కదా. సో సర్జరీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా నార్మల్గానే ఎనీ కైండ్ ఆఫ్ స్పైన్ సర్జరీ ఫెయిల్ అయిపోయి తర్వాత ఒక లాంగ్ రన్లో అదొక క్రానిక్ ప్రాబ్లంగా మారి ఫెయిల్డ్ బ్యాక్ సిండ్రోమ్గా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఇక లైఫ్ లాంగ్ వాళ్ళు అట్లా పెయిన్తో సఫర్ అవ్వాలి, లేదంటే ఇంకా ఎనీ అదర్ కాంప్లిమెంటరీ ట్రీట్మెంట్స్కి వెళ్ళడమో జరుగుతుంటుంది. మీరు యాజ్ ఏ కాంప్లెక్స్ స్పైన్ సర్జన్గా దీనికి ఏమైనా సొల్యూషన్ ఇస్తారా?
అంటే ఫెయిల్డ్ బ్యాక్ సిండ్రోమ్ ఎందుకు వచ్చింది అనేది మనం గుర్తుపట్టాలి. యాజ్ ఏ క్లినిషియన్, యాజ్ ఏ సర్జన్, మీరు ఒక పేషెంట్ వేరే దగ్గర సర్జరీ అయ్యిందో, మీ దగ్గర సర్జరీ అయ్యిందో, ఏదైనా ఫెయిల్ అయ్యింది, ఎందుకు ఫెయిల్ అయింది, ఆ కారణాలు కనుగొనగలిగితే మనం దానికి ట్రీట్మెంట్ సొల్యూషన్ ఇవ్వచ్చు. ఫెయిల్డ్ బ్యాక్ సిండ్రోమ్ అనేది ఎప్పటికీ నేను ఇలానే ఫెయిల్డ్ బ్యాక్ సిండ్రోమ్తో ఉండిపోతాను అనేది లేదు. దానికి గల కారణాలు మనం కనుక్కోగలిగితే మనం ఖచ్చితంగా వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. పేషెంట్ మళ్ళీ తన పునఃస్థితిలోకి వెళ్ళే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కానీ యాజ్ యూజువల్గా మనం ఇప్పుడు ఎన్నైతే మాట్లాడుకున్నామో, ఒక సర్జరీ చేస్తే ఏదైతే కాంప్లికేషన్ ఉందో, ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ చేస్తే కూడా మళ్ళీ అవే కాంప్లికేషన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది సెకండ్ టైం సర్జరీ, వెన్నుపాము దగ్గర మళ్ళీ సర్జరీ చేయాలి. కానీ అక్కడే వచ్చేది ఎక్స్పీరియన్స్. సో మనం ఎన్ని చేసాము, మనం ఎంతవరకు చేసాము, మన ట్రైనింగ్ ఎలాంటిది, సో దీనివల్ల మనము పేషెంట్కి ఎంత మంచి సొల్యూషన్ ఇవ్వగలుగుతాం అనేది అక్కడే తేడా వస్తుంది. సో దాన్ని గుర్తించాలి, దానికి తగ్గ సొల్యూషన్ కూడా మనం ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. సో ఎక్స్పర్టైజ్ అనేది ఎక్కువ మోర్ ఇంపార్టెంట్ దాంట్లో. అంటే ఎంత మనం ఫోకస్డ్గా చేస్తామనే దాన్ని బట్టి ఎర్రర్స్ అంత తక్కువగా ఉంటాయి. జనరల్గా అసలు స్పైన్ సర్జరీ ఎందుకు ఫెయిల్ అవుతుంది సార్ అని అంటే ఏదైనా నర్వ్కి బై మిస్టేక్ అటు ఇటు వెళ్ళడమా, ఎందుకు ఫెయిల్ అవుతుంది సర్జరీ అంత బాగా చేశాక కూడా? అంటే సర్జరీ ఫెయిల్ అవ్వడానికి కారణాలు అనేవి అనేకం ఉండొచ్చు. ఇప్పుడు మనం ఒక సర్జరీ చేశాక పేషెంట్కి కొన్ని రోజులు ఇవి చేయకూడదు, కొన్ని రోజులు అవి చేయకూడదు అని చెప్తాం. సో స్పైన్ లోడింగ్ అనేది క్రానిక్గా, ఇప్పుడు మిమ్మల్ని సర్జరీ చేశాక మీరు ఎప్పుడు పడుకొనే ఉండాలంటే కష్టం. ఒక పేషెంట్కి నడిచే పేషెంట్ ఎప్పుడు పడుకోవాలంటే కష్టం. సో మనం కొన్ని జాగ్రత్తలు చెప్తాం. ఆ జాగ్రత్తలు పాటించినప్పుడు కానీ మన స్పైన్ అనేది ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే ఒక మనిషి అనేది స్పైన్ చాలా ఇంపార్టెంట్. ముందుకు వంగటం, వెనక్కి వంగటం, పక్కకు తిరగటం, మన రొటీన్ పనులలో స్పైన్ అనేది కదులుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక సర్జరీ చేసి ఒక సెగ్మెంట్ని మనం ఫిక్స్ చేసేస్తే మన రొటీన్ శరీరంలో ఒక పార్ట్ ఫిక్స్ అయిపోయింది. సో మిగతా పార్ట్లు ఓవర్ యాక్టివ్ చేస్తాయి. ఎందుకంటే మనం మన పనులు ఆపం, మన పనులు జరుగుతూనే ఉంటాయి. సో ఆ పనిని కూడా వేరే సెగ్మెంట్స్ తీసుకుంటాయి. ఆ వేరే సెగ్మెంట్స్ తీసుకున్నప్పుడు ఓవర్ యూస్, మిస్యూజ్, అబ్యూస్, సో ఈ క్రమంలో మళ్ళీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో సర్జరీ మంచి చేయకపోవడం అనేది ఉండదు. ఎవరైనా మంచి చేయాలనే ట్రై చేస్తారు. నాకు యాక్చువల్లీ డౌట్ వచ్చింది. సో ఎవరైనా మంచి చేయాలనే ట్రై చేస్తారు. కానీ ఒకటి మనం చెప్పినవి పాటించకపోవడం, ప్లస్ మన శరీరంలో అవసరం ఉన్న పార్ట్ని మనం కొద్దిగా అవసరం బట్టి ఫిక్స్ చేసుకోవడం వల్ల, మిగతా సెగ్మెంట్స్ ఓవర్ యూస్ చేయడం వల్ల ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ఇందాక ఆస్టియోపోరోసిస్ గురించి ప్రస్తావించారు. దాంట్లో చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ఇట్లా అవ్వడం అది అంతా చెప్పారు కదా. జనరల్గా ఆస్టియోపోరోసిస్ వస్తే ఇంకా అదో కాల్షియం టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ వాడుకోవడమో, లేదంటే ఇంకా అట్లానే భరించడమో, లేదంటే నీ రీప్లేస్మెంట్ దాకా వెళ్ళడమో, అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే దీనికి మీరైతే ఎట్లాంటి సొల్యూషన్ అవైలబుల్ ఉంటుంది సార్? అక్కడ కూడా స్పైన్ని లాగి ఫిక్స్ చేయడం అట్లాంటివి ఏమైనా ఉంటాయా? బోన్ సిమెంట్ వేస్తారా? ఎట్లా? అంటే చాలా తేడా ఉంది. ఇప్పుడు మన నార్మల్ ప్రజల్లో పర్సెప్షన్ అనేది విటమిన్ డి, కాల్షియం తీసుకుంటే ఆస్టియోపోరోసిస్ని ట్రీట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ అది కాదు. విటమిన్ డి, కాల్షియం అనేది మన ఎముకలకి చాలా ఇంపార్టెంట్. అదే టైంలో పీక్ బోన్ మాస్ అనేది ఒకటి వస్తుంది, ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో. సో 30 to 35 ఇయర్స్లో మన ఎముకల్లో సాంద్రత, బోన్ డెన్సిటీ అనేది హయ్యెస్ట్ పాయింట్లో ఉంటుంది. అది మన న్యూట్రిషన్, మన పుట్టినప్పటి నుంచి 30 ఇయర్స్ దాకా మన న్యూట్రిషన్ ఎలా ఉందన్న దాన్ని బట్టి, మన ఆహార పదార్థాలు మనం ఏం తీసుకుంటున్నాం, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఎక్సర్సైజ్ చేస్తామా చేయమా, ఆల్కహాల్ తీసుకుంటామా తీసుకోమా, స్మోకింగ్ చేస్తామా చేయమా, వీటన్నిటిని బట్టి మన పీక్ బోన్ మాస్ అనేది ఒకటి ఏర్పడుతుంది. 30 to 35 ఇయర్స్లో మన బెస్ట్ క్వాలిటీ బోన్ ఉంటుంది. దాని తర్వాత మెల్లిగా ఎముకల్లో సాంద్రత అంటే డెన్సిటీ అనేది తగ్గుతూ వస్తుంది. సో కాల్షియం, విటమిన్ డి అనేది ఈ పీక్ బోన్ మాస్ అచీవ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఆస్టియోపోరోసిస్లో మైక్రో ఆర్కిటెక్చర్ అనేది దెబ్బతింటుంది. బోన్స్లో దాని లోపల ఉండే ఆర్కిటెక్చర్ దెబ్బతింటుంది. దానికి కాల్షియం, వైటమిన్ డితో పాటు హార్మోనల్ బ్యాలెన్స్ కూడా చాలా వరకు ఇంపార్టెంట్. సో ఒకసారి ఆస్టియోపోరోసిస్ వచ్చేసింది అనుకుంటే కాల్షియం, వైటమిన్ డితో పాటు టెరిపారటైడ్, డెనోసుమాబ్ అనే కొత్త మనం ఇప్పుడు డెవలప్ చేసుకున్నాం, ఇప్పుడు వచ్చాయి మార్కెట్లో. దీస్ ఆర్ వెరీ గుడ్ డ్రగ్. అంటే హార్మోనల్ థెరపీ టైప్స్, హార్మోన్ థెరపీ లాగా. టెరిపారటైడ్ అనేది ఇస్తాం, మన బోన్ ఫార్మేషన్కి హెల్ప్ చేస్తుంది. డెనోసుమాబ్ అనేది బోన్ కరిగిపోకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది.
సో ఎముకలు సాంద్రత అనేది మెయింటైన్ చేయడానికి లేకపోతే పెంచడానికి ట్రై చేస్తుంది. అట్లా అని చెప్పి అన్ని ఆస్టియోపోరోటిక్ స్పైన్స్కి మనం సర్జరీ చేయం. ఆస్టియోపోరోసిస్ వల్ల ఫ్రాక్చర్ అయ్యి పెయిన్ చాలా ఎక్కువగా ఉన్నా, లేకపోతే గోని వస్తున్నా, లేకపోతే ఫ్రాక్చర్ అవ్వడం వల్ల కాళ్ళు పడిపోయినా, ఇట్లాంటి వాళ్ళకి మనం సర్జరీస్ చేసి ఫిక్స్ చేస్తూ ఉంటాం. అట్లా అని చెప్పి అందరికీ సిమెంట్ వేయడం కాదు. ఎముకల్లో మనం ఒక స్క్రూ వేయాలి అంటే ఆ స్క్రూని పట్టుకోవడం అనే బలం కూడా ఎముకకు ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఆ బలం లేకపోవడాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. సో ఆ బలం లేని టైంలో మనం ఒక స్పైన్ని స్ట్రేట్ చేయాలి, కరెక్ట్ చేయాలి అనుకుంటే అప్పుడు సిమెంట్ వేసి ఫిక్స్ చేస్తాం. ఓకే, ఫస్ట్ అంటే ఏదైతే బోన్ మిస్ వీక్గా ఉందో దాన్ని సిమెంట్తో స్ట్రాంగ్ చేసి స్క్రూ వేసి ఫిక్స్ చేస్తారు. సో కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇంకా వాళ్ళకి టోటల్లీ జస్ట్ టాబ్లెట్స్ వేసుకొని వైటమిన్ అండ్ కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. మిగతా ఇవన్నీ వేసుకుంటే ఇంకా డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వదు, అప్పటి వరకు ఉన్న పెయిన్ తగ్గిపోతుంది, మాక్సిమం తగ్గిపోతుంది. మోస్ట్లీ మనం అంటే ఇది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనమాట, ఒక్కరోజు జరిగే ట్రీట్మెంట్ గా ఆస్టియోపోరోసిస్ అనేది. అంటే మనకు వచ్చింది కూడా కొన్ని ఇయర్స్గా, అవును, ఒక మ్యాజిక్ లాగా ఒక షాట్లో మనం దీన్ని క్లియర్ చేయాలి. సో ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఇమీడియట్ ప్రాసెస్ ఏంటంటే దాన్ని సర్జరీ చేసి ఫిక్స్ చేసుకోవడం. లాంగ్ టర్మ్ ప్రాసెస్ అనేది విటమిన్ డి, కాల్షియం, టెరిపారటైడ్, డెనసుమాబ్ ఇట్లా కొన్ని డ్రగ్స్ ఇచ్చేసి మనం ఎముకల్లో దాని డెన్సిటీ పెంచుకోవడం. సో ఇప్పుడు మీ మొత్తం టోటల్ కెరియర్లో అంటే ఎన్నేళ్ళుగా ఉన్నారు సార్ మీరు? ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years. మోర్ దాన్ 10 years ఇంటూ స్పైన్ ఎక్స్క్లూజివ్గా. అంటే ఇంత ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మీరు స్పైన్ పేషెంట్స్ని చూస్తున్నారు, అందులో కాంప్లెక్స్ సర్జరీస్ కూడా చాలానే చేసి ఉంటారు. దాదాపు ఎన్ని చేసి ఉంటారు సార్ ఇప్పటికి? నేను స్పైన్ సర్జరీస్ వచ్చేసి ఒక 5,000+ చేసి ఉంటుంది. అందులో మెయిన్గా ఈ కాంప్లెక్స్ వచ్చేసి ఒక మోస్ట్లీ ఒక 1,000 దాకా ఈజీలీ చేసి ఉంటాను. నేను లెక్క పెట్టుకోవట్లేదు, అప్రాక్సిమేట్గా అంటున్నాను నేను, అందుకే మోర్ దెన్ 1,000. ఇప్పుడు ఇన్ని కేసెస్లో అసలు కాంప్లెక్స్ సర్జరీ అనేది అది ఒక ఛాలెంజింగ్ ఇది, అంటే రిస్క్ తగ్గించేటట్టు మనం చేసుకోవాలి, ఎక్స్పర్టైజ్ అవసరం మీరు చెప్పినట్టుగా. అలాంటి రిస్క్ అండ్ ఛాలెంజింగ్ కేసు డీల్ చేసేటప్పుడు మీకు రకరకాల కొన్ని ఫెయిల్ అయినా, ఇప్పటివరకు ఫెయిల్ కాలేదన్నారు మీరు. యాక్చువల్లీ ఫెయిల్ అంటే వచ్చిన కొద్దిగా తెలుస్తూ ఉంటుంది, ఫాలో అప్ లో తెలుస్తుంటుంది ఫెయిలియర్స్ అనేది. అంటే ఇప్పటివరకు అయితే మీరు అది చూడలేదు, కానీ ఇలాంటి టోటల్ కేసెస్లో మీకు ఒక యూనిక్గా అనిపించింది, అంటే వీళ్ళకి నేను బాగు చేయడం అనేది కొంచెం కష్టమేమో, వీళ్ళ ఏమైనా రిస్క్ ఎక్కువ అవుతుందేమో, వీళ్ళ కాంప్లికేషన్స్ ఎక్కువయ్యే అవకాశం ఉందేమో, అట్లా అనిపించిన యూనిక్ కేసు ఏమైనా ఉందా? అంటే ఒకటైతే నాకు ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, ఐ కెన్ డెఫినెట్లీ సే. ఒక పీడియాట్రిక్ సర్జన్, వాళ్ళ కూతురు కూడా డాక్టరే. సో అమ్మాయికి షీ ఈజ్ ఆల్మోస్ట్ 30+ years, మదర్ ఆఫ్ 2 children. అమ్మాయికి గూని ఉండింది అండ్ వెన్ను పాములో కూడా అబ్నార్మాలిటీ ఉండింది చిన్నప్పటి నుంచి. స్ప్లిట్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది, అంటే వెన్ను పాము 2గా చీలిపోతుంది పుట్టుకతోటే. సో అలాంటి సర్జరీ ఆల్రెడీ అయ్యింది వెన్నుపాము సరి చేయడానికి చిన్నప్పుడే, 7 years 8 yearsలో. అట్లా అవ్వడం ద్వారా వెన్ను ఎముక అనేది వంకరగా పెరిగిపోయింది, గూని ఎక్కువగా వచ్చేసింది. యాజ్ ఎ డాక్టర్, పేరెంట్స్, యాజ్ ఏ పేషెంట్ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్. కాళ్ళు పడిపోతాయి ఆపరేషన్ చేస్తే, అది 1% అయినా కూడా ఎవరికైనా భయమే, చేయించుకోలేదు. 30 ఏళ్ళ తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆ వెన్ను పాములో ఇబ్బందులు కలగడం వల్ల 2 కాళ్ళల్లో వీక్నెస్ వచ్చింది. అప్పుడు వచ్చారు సర్జరీకి. సో మీ వయసు పెరుగుతున్న కొద్దిగా ఆ రిస్క్ అనేది పెరుగుతూనే ఉంటుంది. నేను ఒక సర్జన్, ఇంకొక ఆయన సర్జన్, పేషెంట్, డాక్టర్, యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. సో ఇవి అన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్. దాంతోపాటు గూని సరి చేయడం, ఆ ఏజ్లో గూని సరి చేయడం, ఇట్ వాజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ కేస్. నేను నా మెంటర్స్ బయట దేశంలో ఎక్కడైతే వెళ్ళానో, యూఎస్లో, జపాన్లో, వీళ్ళని అడిగి ఏది బెస్ట్ ఉంటుంది. నేను జనరల్లీ ఏదైనా ఇంపార్టెంట్ కేసు ఉంది అనుకుంటే 4 ఒపీనియన్ తీసుకుంటాను నేను మా మెంటర్స్, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ మెనీ బ్రెయిన్స్ వర్కింగ్. పేషెంట్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్, పేషెంట్ కంటెంట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో 4 బ్రెయిన్స్ పెడితే వీ క్యాన్ గెట్ ఎ బ్యూటిఫుల్ సొల్యూషన్. అడిగినప్పుడు వీలైనంత వరకే చెయ్యి, ఎక్కువగా చేయకు. బికాజ్ యూ వాంట్ టు గివ్ ద బెస్ట్. షీ ఈజ్ అ మదర్ ఆఫ్ 2, షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్. పిల్లల్ని చూసుకోవాలి. పారాప్లీజియా అంటే కాళ్ళు పడిపోతే ఒక తల్లి లాంటి బాధ్యతలు ఆమె
నెరవేర్పించలేదు. సో యాజ్ ఎ సర్జన్ ఇవన్నీ కూడా పట్టించుకోవాలి. ఓన్లీ వెన్ను ఎముక స్ట్రేట్ చేస్తే సరిపోతుంది అనేది కాదు. పేషెంట్ యొక్క సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మనం గమనించాలి. పేషెంట్ రిక్వైర్మెంట్స్ ఏంటని వెళ్ళాము, ట్రై చేసాము. మినిమలిస్టిక్ అప్రోచ్, ఎలా వెన్నుపాము ఎలా ఉందో అలా పెట్టేసుకొని వంకరగా ఉన్నా పర్లేదు, ఓన్లీ వెన్నుపాముని కరెక్ట్ చేసేసి 2 కాళ్ళల్లో మళ్ళీ సిగ్నల్ వచ్చేలాగా చూసుకొని రిటర్న్ వచ్చేద్దామని అనుకున్నాం. బట్ లోపల వెళ్ళాక అది చేయలేని పరిస్థితి, ఖచ్చితంగా కరెక్షన్ చేయాల్సిన పరిస్థితి. ఓకే, ఆ టైంలో కరెక్షన్ చేశాము. దేవుడి దయ వల్ల ఎవ్రీథింగ్ వెంట్ వెల్. వీ వర్ ఏబుల్ టు గివ్ అ స్ట్రేట్ బ్యాక్. సో పేషెంట్ ఫాదర్, యాజ్ ఐ సెడ్, ఈజ్ అ పీడియాట్రిక్ సర్జన్. సార్ మా అమ్మాయి ఒక 1 ఇంచ్ హైట్ పెరిగినట్టుంది సార్ అన్న. హైట్ పెంచారు. సో పేషెంట్ వెంట్ బ్యాక్ హోమ్ హ్యాపీలీ వాకింగ్. సో దట్ వాజ్ రియల్లీ ఛాలెంజింగ్ కేస్. అంటే యాక్చువల్లీ అక్కడ స్పైనల్ కార్డ్ లోపల ఏమైంది సార్ తనకి? అంటే పుట్టుకతో చాలా వరకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొందరికి. స్పైనల్ కార్డ్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపాము అంటాం కదా, నరాలకు సంబంధించి కూడా పుట్టుకతో కూడా కొన్ని అబ్నార్మాలిటీస్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే 2గా చీలిపోవటం, సరిగ్గా అతుక్కోకపోవటం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో దానికి కూడా సర్జరీస్ ఉన్నాయి, అవి చేస్తూ ఉంటాం. సో దానివల్ల వన్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ ఇది. ఓకే సార్, ఇప్పుడు ఇందాక మనం ఈ కైఫోసిస్, స్కోలియోసిస్ మాట్లాడుకున్నాం కదా, అంటే అవి జనరల్గా స్కూల్ గోయింగ్ పిల్లల్లోనే కనిపిస్తాయా, లేదంటే ఏ ఏజ్లో అయినా రావచ్చా? అది అంటే ఎప్పుడు గమనిస్తాం అది వంకర పోయింది, ముందుకు వంగింది అనే విషయాన్ని? అంటే ఈ స్కోలియోసిస్ కానీ కైఫోసిస్ కానీ పలు రకాలు. కొన్ని పుట్టుకతో రావచ్చు, కొంచెం పెరిగాక కూడా రావచ్చు. పుట్టుకతో వచ్చినవి మనం పిల్లల్ని స్క్రీనింగ్ అనేది, నియోనేటల్ స్క్రీనింగ్ అనేటప్పుడే మనకు తెలిసిపోతుంది. ఓకే, ఎముకల్లో ఇబ్బంది ఉంది, కైఫోసిస్, ఎముకలు సరిగ్గా ఎదగలేదు అనేది ఒకటి మనకు తెలిసిపోతుంది. సో మనం వాళ్ళని దశల వారీగా మనం రెగ్యులర్గా వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. ఎంఆర్ఐ తోటి, ఎక్స్రే తోటి ఆ గూని పెరుగుతుందా లేదా అనేది. మరీ చిన్నగా ఉంటే, అంటే పుట్టుకిన తర్వాతే ఉంటే 6 నెలలకో సంవత్సరానికో మనకు కనబడింది అనుకోండి, ఏర్పడింది కైఫోసిస్, మనం బ్రేస్ అనేది ఒకటి ఇస్తాం, సపోర్ట్ ఇస్తాం, బయట నుంచి ఒక జాకెట్ లాగా ఇస్తాం. ఓకే. సో దాన్ని ఎక్కువగా, అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఒక చెట్టుకి మనం ఎట్లయితే కర్రతో సపోర్ట్ ఇస్తామో అట్లా బ్రేస్తో సపోర్ట్ ఇస్తాం. సో కరెక్ట్గా ఎదగడానికి. అయినా కూడా మనం మానిటర్ చేస్తూ ఉంటాం. కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చింది, లేకపోతే వెన్నుపాము మీద ఈ గూని వల్ల ఎఫెక్ట్ వస్తుంది, కాళ్ళల్లో వీక్నెస్ వస్తుంది, మూత్రం కానీ మోషన్ కానీ కంట్రోల్లో లేదు అనుకున్న టైంలో ఖచ్చితంగా గూనికి సర్జరీ చేయాల్సిందే. ఏజ్తో సంబంధం లేదు. మరి పసిపిల్లలకైనా? పసిపిల్లలకైనా. ఎందుకంటే ఒకసారి నరాలు అనేవి చెడిపోతే మళ్ళీ వచ్చే మంచిగా అయ్యే అవకాశాలు చాలా తక్కువ. సో గూనికి అంటే కైఫోసిస్కి ఏజ్తో స్పెసిఫిక్గా సంబంధం లేదు. ఇట్లాంటివి వస్తే లేదు, కాళ్ళు బాగానే పనిచేస్తున్నాయి, మూత్రం మోషన్ అనేది కంట్రోల్ బాగానే ఉంది అనుకుంటే మనం కొంచెం ఎదిగిన తర్వాత పేషెంట్ ఏ సర్జరీ అయినా కూడా కొంచెం స్ట్రెస్ బాడీకి. సో ఆ స్ట్రెస్ తట్టుకునే ఏజ్ అంటే ఒక 7 ఇయర్స్, 8 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ వచ్చిన తర్వాత కూడా మనం చేసుకోవచ్చు. స్కోలియోసిస్ అనేది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. దానికి బ్రేస్ ఇచ్చేసి మెజర్మెంట్స్ చేసుకుంటూ ఉంటాం. స్కోలియోసిస్లో కాళ్ళు పడిపోయే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఓకే. కొంచెం వంకరగా కనిపిస్తారేమో కానీ కాళ్ళు పడిపోయే అవకాశాలు తక్కువ. సో మనం దాన్ని కొలుస్తూ ఉంటాం. ప్రతి 3 నెలలకో 6 నెలలకో ఎక్స్రే తీసుకొని కొలుస్తూ ఉంటాం. ఒక 45 డిగ్రీస్ కంటే తక్కువ ఉంది అనుకుంటే మనం సర్జరీ చేయకుండా బ్రేస్ అనేది ఇచ్చేసి మానిటర్ చేస్తూ ఉంటాం. కొన్ని ఎక్సర్సైజులు నేర్పిస్తూ ఉంటాం బాడీ బిల్డ్ చేసుకోవడానికి. అదే మోర్ దెన్ 45 డిగ్రీస్ ఉంది, లెస్ దెన్ 8 ఇయర్స్ ఉన్నారు, 45 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంది, గ్రోత్ రాడ్స్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. అంటే ఎముకని ఒకేలాగా ఎదుగుతుంది, స్ట్రైట్గా ఎదుగుతుంది, ప్లస్ ఎముక కూడా పెరగడానికి అవకాశం ఇస్తూ ఉంటాం. అంటే పిల్లలు హైట్ కూడా పెరగవచ్చు, గ్రోత్ రాడ్స్. అదే 10 to 11 ఇయర్స్ 12 ఇయర్స్ తర్వాత, అంటే ఆడపిల్లల్లో మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, లేకపోతే అబ్బాయిల్లో ప్యూబర్టీ వచ్చింది అనుకోండి, సో మనం మోర్ దెన్ 45 డిగ్రీస్ ఉంది అనుకుంటే వెంటనే సర్జరీ చేసేయడం బెస్ట్. ఓకే. అప్పుడే ఇప్పుడు ఓకే మీరంటే ఓకే ఇది రెగ్యులర్గా చెకప్ ఇది చేసుకుంటారు, వన్స్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే మీరు ఇవన్నీ చేయగలుగుతారు. బట్ పేషెంట్స్ అంటే పేరెంట్స్ కానీ పిల్లల్లో అది ఎట్లా గుర్తించాలి? జనరల్గా అయితే ఏదైనా వచ్చిన ప్రాబ్లం ఉన్నా కొంచెం వంకరగా కనిపిస్తున్నాడు అనిపించినా కూడా ఇప్పుడే బుజ్జివాళ్ళు కదా, పెద్ద అయ్యేసరికి సెట్ అవుతుందిలే అని ఇగ్నోర్ చేసే ప్రమాదం ఉంది. అట్లాగే ఈవెన్ యూరినేషన్లో ప్రాబ్లము అట్లా ఉన్నా కూడా వేరే ఇంకా అదర్ ప్రాబ్లం ఉందో, ఇన్ఫెక్షన్ ఉందో అట్లా ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది అంటే మిస్గైడ్ అయ్యే అవకాశం ఎక్కువ కదా సార్.
మరి ఎట్లా దాన్ని గమనించాలి? ఈ ప్రాబ్లం ఉందని వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఎప్పుడు మీ దగ్గరికి రావాలి? అంటే స్కోలియోసిస్ కోసం స్పెషల్గా స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు జనరల్. కొన్ని స్పైన్ సొసైటీస్ కానీ డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ కొన్ని స్కూల్స్లోకి వెళ్ళి స్పెషల్గా చూస్తూ ఉంటారు. మనకు కొంచెం వంకరగా అనిపించింది అంటే ఒక స్పైన్ సర్జన్ని కలవడం ఇంపార్టెంట్ వెంటనే. ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడే దాన్ని గుర్తిస్తే సర్జరీ లేకుండా మ్యాక్సిమం దాన్ని ట్రీట్ చేయగలుగుతాం. చిన్నగా బ్రేస్ ఇచ్చేసి దాన్ని కొంచెం వంకర ఉన్నా మనకు బయట కనిపించట్లేదు, ఎక్స్రేలోనూ మాత్రమే కనిపిస్తుంది, లెస్ దెన్ 40-45 డిగ్రీస్ ఉందంటే దాన్ని వదిలేయచ్చు సర్జరీ లేకుండా. కానీ అదే గూనికి సంబంధించి ఎక్కువగా ఉంది, లేకపోతే కాళ్ళల్లో పిల్లలు వచ్చేసిన కాళ్ళు వీక్ అనిపిస్తున్నాయి, ఇవాళ కొద్ది దూరం నడవగానే నా కాళ్ళు పట్టేసినట్టున్నాయి, ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా చెప్పినప్పుడు మనం సింపుల్గా తీసుకోకూడదు. ఖచ్చితంగా ఒక న్యూరాలజిస్ట్ను, స్పైన్ సర్జన్ను ఖచ్చితంగా కలవాల్సిన పరిస్థితి. కలిసి తగిన టెస్టులు చేసుకొని ఏముంది దానివల్ల దానికి గల కారణాలు ఏంటనే మనం తెలుసుకోగలిగితే బెస్ట్. ఒకసారి తెలుసుకున్నాక ట్రీట్మెంట్ అనేది మనం దాని తర్వాత మనం మేనేజ్ చేసుకోవచ్చు. తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, సర్జరీ చేయాలా వద్దా అనేది నెక్స్ట్ స్టెప్. బట్ గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే కదా, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా సార్, అసలు ఫైండ్ అవుట్ చేయలేదు కదా. అంటే ప్రతిదీ స్కూల్ బ్యాగ్ వేసుకున్నాడు వంకర పోయింది, స్కూల్ బ్యాగ్ వేసుకున్నాడు ముందుకు అలా అనుకునే, అలా సింపుల్గా తీసి పారేయద్దు. పిల్లలు ఏమైనా చెప్తే పేరెంట్స్ ఈ కాలంలో మనం అన్నీ అందించగలిగినప్పుడు ఇది కూడా అందించగలిగాం. ఎగ్జాక్ట్లీ, స్పెషాలిటీ కేర్ అనేది. ఎస్ సార్, అందుబాటులో ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి. అదే కదా. ఇప్పుడు వన్స్ సర్జరీ అయ్యాక ప్రికాషన్స్, మీరు ఇందాక అప్పుడు అన్నారు ఫెయిల్డ్ బ్యాక్ సిండ్రోమ్, అప్పుడు ప్రికాషన్స్ సరిగా అది మొత్తం పాటించలేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు అవుతుంది అన్నారు కదా. ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీ చేసిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ మీరు చెప్తారు? అంటే మనము ఏ సర్జరీ చేసినా ఎముక ఫ్యూజ్ అవ్వడం, అంటే ఒక ఎముక ఇంకో ఎముకతో అతుక్కుపోవడం. వెన్ను ఎముకలో 33 ఎముకలు ఉంటాయి. సో మనం ఎంతవరకు సర్జరీ చేస్తున్నా కూడా ఒక ఎముక ఇంకో ఎముకకు ఒకసారి అతుక్కుపోయిందంటే మళ్ళీ కాంప్లికేషన్స్ అనేవి రావు. సో ఆ అతుక్కునే స్టేజ్, ఇప్పుడు మనకు ఫ్రాక్చర్ అయ్యింది, ఎముక అతుక్కోవడానికి ఒక 3 నెలలు 6 నెలలు సంవత్సరం టైం ఇస్తాం. మన తుంటి ఎముకో, కాలి ఎముకో, చెయ్యి ఎముకో టైం ఇస్తాం. అట్లనే వెన్ను ఎముక సర్జరీ అయినప్పుడు కూడా ఒక ఎముక ఇంకో ఎముక అతుక్కోవడానికి టైం పడుతుంది. అది 3 నెలలు 6 నెలలు సంవత్సరం పట్టచ్చు. ఇన్ జనరల్గా మనం ఒక సంవత్సరం దాకా ముందుకు వంగటం కానీ, బరువులు ఎత్తటం కానీ, కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటే ఫుట్బాల్, రగ్బీ, బాస్కెట్బాల్ లాంటి, ఇట్లాంటి కబడ్డీ లాంటి స్పోర్ట్స్ ఎక్కడైతే ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో అట్లాంటివి ఆడొద్దు అని, 2 వీలర్ పైన, స్పీడ్ బ్రేకర్ల పైన, గతుకుల్లో రోడ్ల పైన వెళ్ళొద్దని, ఇట్లాంటి కొన్ని సింపుల్గానే చెప్తాము. అవి కొంచెం పాటించగలిగితే వితిన్ 1 ఇయర్ దే విల్ బి వెరీ మచ్ నార్మల్. మామూలుగా సర్జరీ అయ్యాక అయితే ఎన్ని రోజులకి వాళ్ళు అంటే మామూలు మూమెంట్స్ అన్నీ బాగా కరెక్ట్గా చేసుకోవచ్చు? మేము సర్జరీ చేస్తే వెరీ నెక్స్ట్ డే నడిపించేస్తాం. రియల్లీ? ఎంత పెద్ద సర్జరీ అయినా కూడా పేషెంట్కి తనపైన తనకి నమ్మకం ఉంది అంటే మేము నెక్స్ట్ డే నడిపించేస్తాం. వావ్, సో నైస్. లైక్ సర్జరీ కాంప్లెక్సే కానీ ఇమీడియట్గా లేచిన అలా దట్ గివ్స్ కాన్ఫిడెన్స్ టు ద పేషెంట్. నాకేమీ కాలేదు, నా కాళ్ళు పనిచేస్తున్నాయి, నా కాళ్ళపైన నేను నించున్నాను. దట్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వంకరగా ఉన్న అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయిన వాళ్ళకి నెక్స్ట్ డే స్ట్రైట్గా ఉండి నడుస్తున్నామని కాన్ఫిడెన్స్ ఇవ్వగలగడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో యాజ్ ఎ డాక్టర్ సర్జరీ అనేది ఒకటే కాదు, ఆల్ యాంగిల్స్ నుంచి మనం పేషెంట్కి అన్నీ ఇవ్వాలి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ, అందుకే డాక్టర్స్ డే పెట్టినట్టున్నారు. సో ఈ డాక్టర్స్ డే సందర్భంగా మీరు పేషెంట్స్లో, అంటే మనం ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా పేషెంట్స్లో ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తామని అనుకుంటున్నాను. ఎనీవే, వన్స్ అగైన్ మీకు హ్యాపీ డాక్టర్స్ డే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.